ప్రస్తుతం మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో చాలా నెగిటివిటీ నెలకొని ఉంది. కోవిడ్-19తో మనుషులు చనిపోతూ ఉండటం, చాలామంది బాధాకరంగా ఉండటం, దాంతో మనిషి జీవితం ఇంతేనా, ఇంత అల్పమైందా అనే డిప్రెషన్ దాదాపు అందరిలోనూ ఈ థాట్స్ వస్తున్నాయి. కానీ మనిషిలో ఒక గొప్పతనం ఉంది. అదేంటి అంటే మనిషి ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవ్వగలడు. ఎంత దృఢంగా మనిషిని తనినా, ఎంత దృఢంగా మనిషిని ఇబ్బంది పెట్టినా తిరిగి అంతే కఠినంగా ఉండి పైకి లేసే శక్తి మనిషికి ఉంది. యాక్చువల్గా మన మెంటల్ స్టేట్ అనేది మన చేతిలో ఉంటుంది. దాన్ని ఎంత ఛాలెంజ్ వచ్చినా సరే తిరిగి మళ్ళీ నిలబెట్టి పైకి లేపే శక్తి మనకుంది. చాలామంది ఈ మెంటల్ స్టేట్, మన మానసికమైన దృఢత్వం తెలియక కూలబడిపోతూ ఉంటారు, అన్నీ కోల్పోతూ ఉంటారు. కొంతమందికి మాత్రమే అది తెలిసి ధీరత్వంతో ఉంటారు. వాళ్ళనే మనం ధీరుడు అని పిలుస్తుంటాం. సో ఎంత అడ్వర్స్ సర్కమ్స్టెన్స్ వచ్చినా, ఏం జరుగుతున్నా మనం స్ట్రాంగ్గా ఉండాలి. మన బ్రెయిన్ స్ట్రాంగ్గా ఉండాలి. మెంటల్గా చాలా స్టేబుల్గా ఉండాలి. మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో మనం అనుకునే ఇంకా జరగకపోవచ్చు, చాలా విషయాలు ఇంపాసిబుల్ అయిపోతుంటాయి. అసలు అది మన లైఫ్లో పాసిబులే కాదు, ఇలాంటి థాట్స్ వస్తాయి. కానీ ఒకటి నమ్మండి, నెవర్ సే నెవర్. అది మళ్ళీ మనకు జరగదు, మనకి అది రాదు, మన లక్ష్యం చేరుకోలేము, లేదా మనం అనుకునేది మనం సాధించలేము అనేది అంటూ ఏదీ లేదు. ఈ జీవితంలో ఏదైనా జరిగి తీరుతుంది. దానికోసం కంటిన్యూస్గా మనం పోరాడుతూ ఉండాలి. దానికోసం కంటిన్యూస్గా మనం ఆశిస్తూ ఉండాలి. దాన్నే తలుచుకుంటూ బతకాలి. ఖచ్చితంగా అది మనం సాధిస్తాం. ఈ ధైర్యంతో, ఈ దృఢత్వంతో మనం ముందుకెళ్తూ ఉండాలి. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనం అనుకునే లేట్ అవుతాయి. దానికి కూడా ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఎన్ని పరీక్షలు తగిలితే, ఎన్ని సవాళ్ళు తగిలితే మనం అంత స్ట్రాంగ్ అయిపోతాం, మనిషిగా అంత ఎదుగుతాం. కాబట్టి ఇలాంటి జరిగే సందర్భాలు, చుట్టుపక్కల అంశాలు, లేకపోతే మనలో వచ్చిన ఒత్తిడి, ఇవన్నీ పెట్టేసుకుని తలకి భారం చేసేసుకుని దిగులు పడిపోయి ఇంక ఇదే లైఫ్, ఇక్కడే ఉండిపోవాలి అని రాజీ పడొద్దు. మనం ఖచ్చితంగా ఏటికి ఎదురుస్తాం. ప్రపంచంలో మనం చూస్తే ఏదైనా సరే ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా బ్యాలెన్స్ అవడానికి మనం చూసాం. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ మధ్య హిట్లర్, ముస్సోలిని ఎలాంటి పరిపాలన ఇచ్చారు. ఆ తర్వాత 2 యుద్ధాలు అయిపోయిన తర్వాత ప్రపంచం మళ్ళీ ఎంత బ్యాలెన్స్ అయిపోయిందో. ఒక ఎక్స్ట్రీమ్కి నేచర్ కానీ వరల్డ్ కానీ మనం తీసుకెళ్ళిందంటే, మన లైఫ్ కానీ, ఖచ్చితంగా దాని తర్వాత బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఒక కష్టం తర్వాత ఖచ్చితంగా ఒక సుఖం ఉంటుంది. కాబట్టి ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి, ఇదంతా ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ కూర్చోకుండా వీటికి ఎలా ఎదురీదాలి, ఈ సముద్రాన్ని ఎలా దాటాలి, మనం వెలుతురు వైపు ఏ విధంగా నడవాలి, దీని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం.